పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా రెండు అదే చేసింది అంటున్నారు కదా. అంటే ఈ దేవుళ్ళన్నీ మనసు తయారు చేసింది. అసలు దేవుడు మనసుకు అతీతంగా అవును, ఉంటాడు, మనసుతో పట్టుకోబడ్డు. మనసు తయారు చేసిన పట్టుకోబడ్డారు. దేవుళ్ళని మనం పట్టుకుని వేలాడుతున్నాం. అర్థం. అర్థమైందా? ఆ విషయం అంత లోతుగా మనం ఆలోచించాం ఇప్పుడు. వాయిస్ రావట్లేదు. ఆ? వస్తుందండి ఎవరికి రావట్లేదు? వాయిస్. ఈశ్వర్ గారు రావట్లేదా? ఈశ్వర్ మిగతా గారు వాళ్ళకి వినిపిస్తున్నదా? సూర్యావతి గారు, రామకృష్ణ గారు, మీ నాకు అందరికి వినబడుతుందండి బాగానే. ఆ. వీళ్ళు ఎవరు మైక్ దగ్గర ఉండరేమో, ఇమీడియట్ గా బాగా ఆన్సర్ ఇవ్వరు. వినబడుతుందండి. ఉమ్. అంటే ఆన్ చేసేసి ఏదో పని చేసుకుంటారు కాబోలు, అలా వింటే వచ్చేది కాదుగా ఆత్మజ్ఞానం. సూర్యావతి గారు ఎప్పుడు ఇమీడియట్ గా ఆన్సర్ ఇవ్వరు. ఆన్ చేసేసి ట్యాప్ రికార్డర్ ఆన్ చేసేసినట్టు పనులు చేసుకుంటే ఈశ్వర్ గారు వినబడుతుందా? ఉమ్. వాళ్ళు మైక్ దగ్గర ఉండరు. ఈశ్వర్ అదొక గారు దగ్గర అలా వింటే వచ్చేది కాదండి. ఆయనకి కృష్ణమూర్తి తత్వం వినబడుతుంది, ఆయనే చాలా లేనట్టు. జాగ్రత్తగా విన్నా అర్థం అవ్వదు. అలాంటిది అలా ఎక్కడో మనం పెట్టేసి మన మానాన్ని మనం పనులు చేసుకుంటే అయ్యేది కాదు ఇది. అవునమ్మా, చెప్పండి. అవునమ్మా. పెద్దగా వినలేదు. ఇప్పుడు రామకృష్ణ గారిని పిలిచిన అదే వెంటనే అమ్మా, అంటే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఆ, ఏదైనా మనసే సృష్టిస్తుంది, కానీ లోతుల్లో దాగి ఉండిపోయి ఉంటాయి. ఆ దాగి ఉన్నవి కూడా మనసే సృష్టిస్తుంది అనే విషయం చెప్తున్నారు కదా. అది మనసువే. ఆ మనసుతో పట్టుకుంటే దేన్ని చూడలేము అనే మనస్సుకి ఎప్పుడు అవును. లోతు అన్నది లేదు. అది కృష్ణమూర్తి గారు. అందుకనే చిన్న టాపిక్ అయినా తాను చాలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఘటాలలో ఆ, మీది మధ్యలో లోతైన కట్ విషయం అవుతుంది. చెప్తున్నారు. ఇంతసేపటికి నా వచ్చిందండి. వాయిస్ కట్ అవుతుందమ్మా? ఇప్పుడు వినబడింది, ఇందాక మధ్య మధ్యలో కట్ అయింది. ఆహాహా. ఈశ్వర్ అయినా ఈ రోజు వినబడుతోందా? అసలు సిగ్నల్ కూడా చాలా ఇదిగా ఉన్నాం. అవును, ఇవాళ ఎక్కడో తుఫాన్ ఉందని ఒక మెసేజ్ వచ్చింది ల్యాప్టాప్ ఆన్ చేయగానే. ఆ, అందుకేనేమో ఎంతోసేపు ఆన్ అవ్వలేదు. అది మొత్తం అట్మాస్ఫియర్ తో సంబంధం ఉంది కదా. అదే అమ్మా, అదే అమ్మా. నారాయణ గారు వచ్చారు కదా, ఆ నారాయణ గారు రాలేదా? ఈ మన జగదీష్ నారాయణ వచ్చాడు. ఇద్దరు ఇద్దరు వచ్చారమ్మా, ఇద్దరు వచ్చారు. అంటే నారాయణ గారికి కాలేజ్ టైం అవగానే వెళ్ళిపోతారు కదా. అవునవును. చిన్న టాపిక్ ఇది కానీ లేట్ అవ్వడం వల్ల, లేకపోతే అతను చెప్పును. ఈ రోజు 11 మంది వరకు వచ్చారమ్మా ఫస్ట్ సెషన్ లో. ఆహా. రమగారు వచ్చారు. కానీ ఒక్కొక్కరు వసంత గారు వచ్చారు, కట్ అయిపోతున్నారు అన్నమాట. ఆవిడ ఎక్కువ శాతం కట్ అయ్యారు, వసంత వసంత గారు. గారికి ఎప్పుడు కట్ అంటే అవుతుంది. సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది, సంథింగ్. ఒక క్షణం ఇలా వస్తుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, ఆవిడ పేరు అంటే కట్ అవుతుంది. ఈశ్వర్ వినిపిస్తోందా ఇప్పుడు? ఆ ఇప్పుడు వినిపిస్తుంది. మార్నింగ్ చెప్పారు కదా రామారావు గారు, మార్నింగ్ చెప్పారు కదా రామారావు గారు అని. ఆ. రామేశ్వరరావు గారు రామారావు ఆయన కూడా వచ్చారమ్మా. వచ్చారా? ఆహా. ఆయన కూడా వచ్చారమ్మా. అంటే వచ్చి వెళ్ళిపోయారా? వచ్చి విన్నారు వచ్చి ఉన్నారమ్మా కాసేపు, తర్వాత కట్ అయిపోయినట్టున్నారు. ఆహా. మనస్సుకి లోతు అన్నది లేదు. ఇవాళ మనకి సిగ్నల్ ప్రాబ్లం వల్ల ల్యాప్టాప్ ఆన్ అవ్వలేదు. ఇంకెవరైనా మాట్లాడతారా టాపిక్ మీద? ఓకే, అయితే క్లోజ్ చేసేద్దాం. రికార్డ్ అవుతుంది ఇదంతా. సరే అమ్మా. ఉం. ఓకే.